పుష్ప 1 విడుదలైనప్పుడు సినిమాపై ఉన్న అంచనాలు వేరు. అలా వైకుంఠపురంలో లాంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత పుష్ప 1 వచ్చింది. ఆ అంచనాలన్నీ అది ఈజీగానే అందుకుంది. ఇంకా చెప్పాలంటే అంతకు మించిన ఘనత సాధించింది. అదే ఇప్పుడు పుష్ప 2కు ఇబ్బందికరంగా మారింది. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన అంచనాలన్నీ పుష్ప 2 అందుకోవాల్సి ఉంది. అన్ని భాషల ప్రేక్షకుల్ని ఈ సినిమా సంతృప్తి పరచాల్సి ఉంది. మరీ ముఖ్యంగా జాతీయ అవార్డు అందుకున్న తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడంతో పుష్ప 2పై ఎక్స్ట్రా లగేజ్ పడినట్లయింది. బిజినెస్ పరంగా కూడా పరిస్థితులు బాగా మారిపోయాయి. పుష్ప 1 సినిమా రిలీజ్ టైంకు బన్నీ పాన్ ఇండియా స్టార్ కాదు. అప్పుడు అతడి ఆలోచనలు వేరు, టార్గెట్స్ వేరు. వాటిని అతడు ఈజీగానే అందుకున్నాడు. కానీ పుష్ప 2 బిజినెస్ చూస్తుంటే మతిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసింది ఈ మూవీ. తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే ట్యాక్సులు, కమిషన్లు, అద్దెలు, కరెంటు బిల్లులు పోను 215 కోట్ల రూపాయల షేర్ సాధించాల్సి ఉంది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఎంతగా మారిపోయాయో చెప్పడానికి ఈ 215 కోట్లు అనే నెంబర్ సరిపోతుంది. మారిన పరిస్థితుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో అంశం బన్నీపై వ్యతిరేకత. ఈ 3 ఏళ్లలో అల్లు అర్జున్పై క్రేజ్ ఎంత పెరిగిందో అదే స్థాయిలో వ్యతిరేకత కూడా పెరిగిపోయింది. పవన్తో ఏళ్లుగా నడుస్తున్న అభిప్రాయ భేదాలు ఏపీ ఎన్నికల టైంలో తారాస్థాయికి చేరాయి. ఆ గ్యాప్ ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. ఫ్యాన్స్ మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దీనికి తోడు గేమ్ చేంజర్, విశ్వాంబర, ఓజీ మాత్రమే మన సినిమాలు, పుష్ప 2 కాదంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పెడుతున్న పోస్టుల పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఆల్రెడీ ట్రోలింగ్ మొదలైంది. రిలీజ్ టైంకు ఇది పతాక స్థాయికి చేరుకుంటుంది. దీన్ని తట్టుకుని నిలబడాలి పుష్పరాజ్. అటు ఓవర్సీస్లో కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ 3 ఏళ్లలో కొన్ని పెద్ద సినిమాల రాకతో ఓవర్సీస్లో కొత్త రికార్డులు, కొత్త కలెక్షన్ నెంబర్లు తెరపైకొచ్చాయి. ఆ టార్గెట్స్ను కూడా పుష్ప 2 అందుకోవాల్సి ఉంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది పాన్ ఇండియా అపీల్. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మొన్న పాట్నాలో అతడి కోసం వచ్చిన జనాల్ని చూసి టాలీవుడ్ జనం ముక్కున వేలేసుకున్నారు. ఇక ముంబైలో ఈవెంట్ కూడా సక్సెస్. పుష్ప 1తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ను నిలబెట్టుకోవాలంటే పుష్ప 2 ఖచ్చితంగా ఆడాల్సిందే. అది కూడా మామూలుగా ఆడితే చాలదు. నార్త్ బెల్ట్లో అరవీర భయంకరంగా ఆడాల్సి ఉంటుంది. ఈ 3 ఏళ్లలో పుష్ప 2కు ఎంత క్రేజ్ పెరిగిందో మారిన పరిస్థితుల మూలంగా సవాళ్లు కూడా అంతే పెరిగాయి. ఈ లెక్కలు, అంచనాలన్నీ అందుకుని మార్కెట్లో కూడా తగ్గేదేలే అనిపించుకోవాలి అల్లు అర్జున్.